హలో అండి అందరికీ కర్రీ పాయింట్ స్టైల్ తోటకూర కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అచ్చంగా బయట బండి మీద కొన్నట్టే ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ముందుగా మిక్సీ జార్లో 8 నుంచి 10 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఈ కూరకి ఎండు కారం వేయము, అందుకని పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకోండి. 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టుతో సహా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల జీలకర్ర, ధనియాలు 2 స్పూన్లు వేసుకొని ఇలాగా బరకగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు 2 స్పూన్లు వేసుకొని కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుండిద్ది. ఇలాగ కరివేపాకు వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉండిద్ది కదా, మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. పచ్చివాసన పోతే సరిపోతుంది. పచ్చివాసన పోయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మరీ సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగా ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత, అంటే పింక్ కలర్కి వచ్చిన తర్వాత తోటకూర ఒక పెద్ద కట్ట తీసుకుంటున్నాను. ఒక పెద్ద తోటకూర కట్టని ఇలాగ కట్ చేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. తోటకూర వేసిన తర్వాత పైన ప్లేట్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా ఉడికించుకోండి. 5-7 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత పసుపు 1 స్పూన్, సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి కలపండి. ఒకసారి కలిపిన తర్వాత పైన ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా కుక్ చేసుకోండి. 5-7 నిమిషాల తర్వాత ఒకసారి కలపండి. ఒకసారి కలిపిన తర్వాత 2 చిన్న సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటాలు వేసిన తర్వాత ఒకసారి కలిపి, నాకైతే నీళ్ళు అవసరం పడలేదు, మనకి ఆకుకూరల్లో నీళ్ళు ఉంటాయి కదా, అవే సరిపోయాయి. మీకు నీళ్ళు అవసరం పడితే కొంచెం వేసుకోండి. ఇలాగ పైన ప్లేట్ పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. ఇలాగా కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా, ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, పడితే ఇంకొంచెం సాల్ట్, అలాగే కొత్తిమీర ఇక్కడ ఆప్షన్, నాకు ఇష్టం అందుకని వేస్తున్నాను. మీరు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కొత్తిమీర, ధనియాల పొడి 1 స్పూన్, అలాగే కారం 1/2 స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ పాటు కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి.